ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మనం వినకమునుపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను ఎల్లప్పుడూ పొగడపరిచిన మా పరలోకపు తండ్రి, మీ ఆత్మతో నన్ను నింపి నీ బిడ్డలతో మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని కోరుకుంటూ క్రీస్తు రక్త ప్రోక్షణ కిందికి నాన్నవములను తెచ్చుకుంటూ సమస్తమైన చీకటి శక్తులను తండ్రి నీ బిడ్డలను వినకుండా ఆటంకపరుస్తున్న సమస్తమైన చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ మీ శాంతి మీ సమాధానం వినగలిగే చెవులను పరలోకం నుంచి మీరు దయచేయమని, గ్రహించగలిగే మనస్సును చూడగలిగే కనులను మీరు దయచేసి మీరు వాక్యాన్ని మా జీవితంలో మీరు ఫలింపచేయమని యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఆశా నిగ్రహము అనే అంశాన్ని గురించి మనం ధ్యానిద్దామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో 9 ఆత్మఫలముల గురించి పౌలు రాస్తా ఉన్నాడు. ఆఖరిది ఆశా నిగ్రహం. పరిశుద్ధాత్ముడు ఒక క్రైస్తవుడి జీవితంలో పనిచేస్తే తన శరీరేచ్ఛలను, తనకు కలిగిన ఆశలన్నిటినీ ఎలా ఆయన అదుపులో పెట్టుకుంటాడు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. దేవుని బిడ్డలు, నిజంగా తిరిగి జన్మించిన దేవుని బిడ్డలు ఆత్మను పొందుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆత్మ లేని వాడైతే నా వాడు కాడు అని రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడి ఉంది. ఎవరైతే పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదో వారు క్రైస్తవులు కాదండి. నిజముగా క్రైస్తవులని రుజువు ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడు వారిలో నివసిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్ముని మనలో జరిగే కార్యమే ఆత్మఫలాలు. ఆత్మఫలములు 9, అలాగే ఆత్మవరములు కూడా 9. పరిశుద్ధాత్మునికి సూచనగా ఒక పావురం ఉంటుంది, డావ్. ఆ పావురానికి మీరు చూస్తే 2 రెక్కలు, ప్రతి రెక్కకు 9 ఫెదర్స్ ఉంటాయి, 9 ఈకలు ఉంటాయి. ఆ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఆత్మ ఫలములలో ఆఖరిదైన ఆశా నిగ్రహం. ఒక క్రైస్తవుడు నిజముగా ఆత్మను పొందుకున్నాడని రుజువు ఏమిటి అంటే తనకు కలిగిన శరీరేచ్ఛలను తను చంపుకోవడానికి నేర్చుకుంటాడు. సెల్ఫ్ కంట్రోల్. కింగ్ జేమ్స్లో అయితే టెంపరెన్స్ అనే మాట ఉంటుంది. వేరే ట్రాన్స్లేషన్స్లో NIVలో ESVలో అయితే సెల్ఫ్ కంట్రోల్. ఒక క్రైస్తవుడు తాను కంట్రోల్ చేసుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. చాలామంది తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు, చాలామంది వారి శరీరేచ్ఛను కంట్రోల్ చేసుకోలేరు, వారి నేత్రాలను కూడా కంట్రోల్ చేసుకోలేరు. ఈ 2 అంశాల గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. ఈ సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం అంటే ఏమిటి? మొదటిగా కోపం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మనిషి యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని వ్రాయబడింది. మనిషి కోపడ్డప్పుడు అది దేవుని నీతిని జరిగించదండి, ఉండదు. మనకు ఇష్టం లేదు కనుక మనం కోప్పడతాం, మనం హృదయంలో నొచ్చుకుంటాం కనుక కోప్పడతాం. మనుషులు ఒక మాట అంటే మనం కోప్పడతాం, మనకు ఇష్టం ఇచ్చినట్టు జరగకపోతే పనులు కోప్పడతాం, ఇతరులు మనకు నచ్చినట్లు మాట్లాడకపోతే మనం కోప్పడతాం. మనకు కోపం అనేది పాత పాపము మనిషికి అనుకోకుండా వచ్చేదే కోపం. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న క్రైస్తవుడు జీవితం మారాలి, కోపాన్ని చంపాలి. కయ్యను జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఆదాముకు కయ్యను తర్వాత హేబేలు పుడతాడని ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చదువుతాం. కయ్యూనేమో సేద్యం చేస్తూ పొలంలో పనిచేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి. వీరిద్దరూ దేవుని ఎదుట అర్పణలు తీసుకొని వస్తారు. కయ్యూనేమో ఆయన భూమిలో పండిందంతా ఏదో కొద్దిగా తీసుకొని వస్తాడు. హేబేలు అయితే ఆయన మందలో తొలిచూలు దాన్ని తీసుకొని వస్తాడని వ్రాయబడి ఉంది. అక్కడ మనం స్పష్టంగా ఏం వ్రాయబడిందంటే
దేవుడు హేబేలు తన అర్పణను అంగీకరించెను అని వ్రాయబడింది. కయ్యూను తన అర్పణను తిరస్కరించెను అని మనం చదువుతాం. ద్వేషం, అసూయతో పాటు కోపం వస్తుందండి. ఎంత కోపం అంటే దేవుడి మీద కోపం, తన తమ్ముడి మీద కోపం. ఎందుకంటే తనను దేవుడు అంగీకరించలేదు, తన అర్పణను దేవుడు అంగీకరించలేదు. తమ్ముడినైతే హేబేలును ప్రభు అంగీకరించాడు, హేబేలు అర్పణను కూడా ప్రభు అంగీకరించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఒక వ్యక్తిలో ద్వేషం ఉంటే ఆ ద్వేషంతో పాటు కోపం వస్తుందండి. ఆ కోపాన్ని ఆపుకోలేకపోతాడు. కోపం దేవుని దృష్టిలో చాలా పెద్దదా? ఏమిటండి, అందరూ కోపడతారు కదా, కోపాన్ని అంత పెద్దగా ఎందుకు బైబిల్ చెబుతుంది? దేవుడు కోపం మీద ఎందుకు అంత నొక్కి చెబుతాడు అంటే, చూడండి కోపం ఎక్కడికి దారి తీస్తుందో. కయ్యూను తన సహోదరుడైన హేబేలుతో పొలంలో మాట్లాడుతూ ఆ కోపాన్ని అణుచుకోలేక ఆయన మీద పడి ఆయనను చంపుతాడు. చంపినప్పుడు దేవుడు కయ్యూనుతో అడుగుతాడు, నీ సహోదరుడు ఎక్కడ పోయాడని. నీ సహోదరుడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు, నాకేమి తెలుసు అని అంటాడు ఆయన. ఒక వ్యక్తి కోపం ఎక్కడికి దారి తీస్తుందో మీరు చూడండి ఒకసారి. అందుకే ప్రభు అయిన యేసు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ఇలా అంటాడు, మీరు ఏమి చదివారంటే, నరహత్య చేయవద్దని మీరు మీ పూర్వీకులతో చెప్పబడింది మీరు చదివారు కదా, కానీ నేను చెబుతున్నాను, ఒకడు కోపపడితే వాడు విమర్శకు తేబడతాడు అని వ్రాయబడి ఉంది. కోపం విమర్శకు ఎందుకు తేబడుతుంది? ఎందుకు కోపం మీద జడ్జ్మెంట్ మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడిన ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూడండి, తన సహోదరు మీద కోప్పడితే యేసు ప్రభు అంటున్నాడు, విమర్శ నుంచి ఒకరిని ద్రోహి అని పిలిస్తే, ఒకరిని వ్యర్థుడా అని పిలిస్తే నరకానికి పాత్రలు అవుతారండి. ఎందుకంటే ఆ కోపం మనిషిని నరహత్యకు దారితీస్తుంది. చూడండి, ఈ మాట మనం నేర్చుకుంటే కోపము దేవుని దృష్టిలో ఎంత చెడ్డదో మనం తెలుసుకుంటాం. ఆశ, నిగ్రహం ఆ పరిశుద్ధాత్ముని యొక్క ఫలము మన జీవితంలో. అలాంటి ఫలం మీ జీవితంలో ఉందా, లేకపోతే మీరు ఊరికేనే కోపడుతున్నారా? 2 రకాలైన కోపాలు ఉంటాయండి. మొదటిగా అవినీతితో కూడిన కోపం, రెండోదిగా నీతితో కూడిన కోపం. ఇదేమిటి అని మీరు అడగచ్చు. అన్రైచియస్ యాంగర్ అండ్ రైచియస్ యాంగర్. అవినీతితో కూడిన కోపం ఏమిటి అంటే, ఇప్పుడు కయ్యూను హేబేలును చంపిన కోపం అది. ఈయనకు కలిగిన కోపం ఆ సెల్ఫిష్నెస్ను బట్టి ఆ కోపం వస్తుందండి. తన హృదయం నొచ్చుకున్నాడు కాబట్టి ఆయన కోపం వస్తుంది. ఆయనకి ఇష్టమైంది జరగలేదు కాబట్టి ఆయన కోపం వస్తుంది. తనకు కొంచెం కావాల్సింది రాలేదు కాబట్టి ఆయన కోపం వస్తుంది. ఈ కోపానికి మూలం ఏమిటో తెలుసా? గర్వం, స్వయం, సెల్ఫ్ అండ్ ప్రైడ్. ఈ సెల్ఫ్ అండ్ ఆ కోపం మరణానికి దారితీస్తుంది. కయ్యూను హేబేలును చంపడం మాత్రమే కాదు, ఇంకా ఒక సంఘటన చెప్తాను, మీరు బాగా వినండి. యోనా జీవితంలో, యోనా ఒక ప్రవక్త అండి. యోనాను దేవుడు నినవే పట్టణానికి వెళ్ళమంటే ఆయన లేచి తర్షీషుకు పారిపోతూ ఉంటాడు. తర్షీషుకు పారిపోతున్నప్పుడు ప్రభు ఆయన ఓడలో ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? యోనా నిద్రపోతున్నాడు. ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి యోనా అంటున్నారు, ఓయి నిద్రపోతా లేవు అంటున్నారు. చూడండి, లేచి నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయి అని అంటున్నారు. ప్రవక్త ఇతరులకు ప్రార్థన చేయడం నేర్పించే బదులు ఇతరులు ప్రవక్తకు ప్రార్థన చేయమని వారు చెబుతున్నారు. అంటే దేవుని చిత్తం నుంచి వెళ్ళిపోతున్న వ్యక్తి దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవిస్తాడో చూడండి. ఆయన ఇతరులకు బోధించే బదులు ఇతరులు ఆయనకు బోధిస్తూ ఉంటారు. యోనా లేస్తాడు, లేచి
ఆయనకు తెలుసు ఆ తుఫాన్ ఎందుకు వచ్చిందో. మనకు కథంతా తెలుసు. ఆ నావలో ఉన్న వారితో చెప్తాడు, ఎత్తి నన్ను సముద్రంలో పడవేయమంటాడు. అంటే నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నేను దేవుని పని మాత్రం నేను చేయనని పూనుకున్నాడు యోనా. అయితే దేవుడు ఆయన పట్టుకున్న వారిని, ఆయన బిడ్డలని ఎప్పుడు వదిలిపెట్టడనే సత్యం మనం ఇక్కడ నేర్చుకోవచ్చండి. చేపను ఆయన ఏర్పరిచాడు. దేవుడు ఒక 5 ఉపకరణాలు వాడుకుంటాడు. దేవుడు వాడే ఉపకరణాలు ఒక దేవుని బిడ్డను సరి చేయటానికి. మొదటిగా ఒక తుఫానును వాడుకుంటాడు, రెండవదిగా ఒక చేపను వాడుకుంటాడు, మూడవదిగా ఒక సొర చెట్టును వాడుకుంటాడు, నాలుగవదిగా ఒక పురుగును వాడుకుంటాడు, ఐదవదిగా ఒక వేడి గాలిని ప్రభు వాడుకుంటాడు. ఎందుకు? యోనాకు బుద్ధి చెప్పడానికి. ఆయన వదిలిపెట్టట్లేదు దేవుడు. యోనా సముద్రంలో పడవేసినప్పుడు ఆ చేప, పెద్ద చేప మింగేస్తుంది ఆయన్ని. మింగివేసినప్పుడు 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన చేప కడుపులో ఉండి చనిపోతున్న పరిస్థితిలో ప్రభువుకు మొరపెడతాడు. పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ప్రభు ఆయన ప్రార్థన విని ఆయన్ని బయటికి తీసుకుని వస్తాడు. చేప ఆయన్ని బయటికి కక్కివేస్తుంది. కక్కివేసినప్పుడు లేచి యోనా తన మనసు మార్చుకొని నినవే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత, నినవే పట్టణం 3 రోజుల ప్రయాణం అంత పెద్దదంట. 1,20,000 మంది ఆయన వాక్యాన్ని విని ఒకే మాట, 40 రోజుల్లో నాశనం ఈ పట్టణానికి రాబోతుంది అనే మాటను విని అందరూ ప్రభు వైపు తిరుగుతారు. అయితే యోనా మాత్రం అది చూసి సంతోషించకుండా ఊరి బయటికి వెళ్ళి దేవుడు ఎప్పుడు ఆయన నాశనాన్ని ఈ పట్టణానికి పంపిస్తాడో చూస్తున్నాడండి. 40 రోజులు చూశాడు. 40వ రోజు ప్రభు ఆ నాశనాన్ని పంపించినందుకు యోనాకు కోపం వస్తుంది. యోనా గ్రంథం 4వ అధ్యాయం మీరు చదవండి. మొదటి 2 వచనాల్లో అక్కడ మీరు ఏమి చదువుతారంటే, నాకు తెలుసు ప్రభువా నువ్వు అని 5 గుణలక్షణాలు చెబుతాడు. ఏం గుణలక్షణాలు అంటే, యూఆర్ గ్రేషియస్, యూఆర్ మర్సిఫుల్, యూఆర్ స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ స్టెడ్ఫాస్ట్ లవ్, యు టర్న్ ఫ్రమ్ డిజాస్టర్ అని చెబుతాడు. నువ్వు దయగలిగిన దేవుడు, కృపాసమృద్ధి గలవాడు, దీర్ఘశాంతుడవు అని చెబుతాడు. ఇంగ్లీష్లో అయితే స్లో టు యాంగర్, తెలుగులో అయితే దీర్ఘశాంతుడవు అంటాడు. కానీ ఈయనకు మాత్రం అలాంటి దీర్ఘశాంతం లేదు. ఈయన కోపం వస్తుంది. ప్రభువా నాకు తెలుసు, ఇందుకే నేను తార్షీషుకు పారిపోయాను అంటాడు. అంటే ప్రభు అంటాడు, ప్రభు ఆయనకు ఒక పాఠం చెప్పాలని ఒక సొర చెట్టును మొలిపిస్తాడు. ఆ సొర చెట్టు కింద ఆయన ఎండకు ఆ సొర చెట్టు కింద కూర్చుంటాడని. ఒకరోజు ఒకే రాత్రిలో ఆయన సొర చెట్టును మొలిపిస్తాడు. ఆయన హాయిగా ఉన్నప్పుడు ఒక పురుగును పంపిస్తాడు ఆ సొర చెట్టును తినడానికి. అప్పుడు ఇంకా కోపం వస్తుంది అలాకి. ఇంకా కోపం వచ్చినప్పుడు ప్రభు అది ఒక ఉపమానం కొరకు ఆయనకు బుద్ధి చెప్పడానికి ఆ సొర చెట్టు ద్వారా బుద్ధి చెప్తాడు. కయ్యూనుతో ప్రభువు మాట్లాడినప్పుడు ఆయన కోప్పడ్డట్లు, యోనా కోప్పడ్డప్పుడు దేవుడు యోనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు సొర చెట్టును మీద దయదలుస్తున్నావు, సొర చెట్టును బట్టి నువ్వు బాధపడుతున్నావు. నువ్వు దాన్ని నాటలేదు, దాన్ని కలిగించలేదు. ఒక్క రాత్రిలో నేను నీ కొరకు మరిపించానంటాడు ప్రభు. నేను నా ప్రజలు 1,20,000 మంది, ఏది కుడియో ఏది ఎడమో, ఏది మంచో ఏది చెడియో తెలియని జనాలు నశించిపోతుంటే నువ్వు వారి మీద కనికరపడవా అని యోనా కోపడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను చస్తే మేలు అంటున్నాడు. ఎందుకు? ఈయన వాక్యం చెప్పినందుకు చావాలనుకుంటున్నాడు ఆయన. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక మనిషి యొక్క కోపం ఎక్కడికి దారి తీస్తుంది? యోనా కోపం తన ప్రాణాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి కోపంలో ఉంటే కోపిష్టి. అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక కోపిష్ఠుడితో సహవాసం చేయొద్దనుంది, ఒక కోపిష్ఠుడితో స్నేహం చేయొద్దనుంది. ఈ కోపము మరణానికి దారితీస్తుంది. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఆత్మఫలం ఉందా? ఆశా నిగ్రహం అనే ఆత్మఫలం ఉందా నీ జీవితంలో? లేకపోతే ఊరికేనే కోపం వస్తుందా? యోనా జీవితం వలె ఉండకుండా నీ జీవితాన్ని సరిచేసుకో. కోపం చాలా హానికరం సహోదరుడా, సహోదరి. ఒక డాక్టర్ అన్నాడు, మనిషికి బాగా కోపం ఉంటే బీపీ వస్తుంది అన్నాడు.
మీ జీవితంలో అది ఉందేమో చూసుకోండి. మీరు ఆత్మీయంగా హాని చేయడమే కాకుండా శారీరకమైన హాని కూడా మీరు చేసుకుంటారు. మీరు కొని తెచ్చుకుంటారు మీ కోపం ద్వారా. ఒక తెలుగు కవి మీకు తెలుసు ఇలా అన్నాడు, తన కోపమే తన శత్రువు అన్నాడు. మీకు కోపంలో మీరు జీవిస్తూ ఉంటే మీ ప్రాణం కానీ ఇతరుల ప్రాణానికి కానీ ముప్పు తెచ్చుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఇద్దరు స్నేహితులు, మీరు ఇలాంటి సంఘటనలు ఏమో చూస్తుంటారు. ఒక కూతురు తన తల్లిని కోపం ద్వారా చంపిందంట. ఒక కోడలు అత్తని చంపిన సంఘటన. ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కోపం ఇంకొక వ్యక్తి ప్రాణాన్ని తీసేంత వరకు దారితీస్తుందని. ఆశా నిగ్రహం నీలో ఉందా అని ప్రశ్న. అయితే మీరు అనొచ్చు, నీతితో కూడిన కోపం ఏమైనా ఉందా? యేసు ప్రభు కోపడలేదా అని ఒక సహోదరుడు నన్ను ప్రశ్నించాడు. అది చాలా కరెక్ట్ అండి. యేసు ప్రభు కూడా 2 సంఘటనల్లో కోపడినట్టు మనం చూస్తాం. మొదటి సంఘటన, ఆ పిల్లలను ఆటంకపరుస్తారు. యేసు కోపపడి అని మనం చదువుతాం. అక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయంలో చదువుతాం, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చదువుతాం. యేసు ప్రభు శిష్యుల మీద కోపడ్డాడంట. ఆ కోపం అది నీతితో కూడిన కోపం. చిన్న బిడ్డలు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నప్పుడు మనుషులు అడ్డం వస్తే ఆయన కోపం వచ్చిందండి. ఇప్పుడు కూడా అయితే మన కోపం రావచ్చు కదా. నీతిని బట్టి ఏదైనా చెడు జరుగుతుంటే నా కోపం రావచ్చు అని మీరు అడగచ్చు. ఈ కోపము చెడుకు దారి తీయకూడదు. ఈ కోపము ఇతరులకు నష్టానికి దారి తీయకూడదు. ఈ కోపము ఇతరులను అవమానపరచకూడదు. ఈ కోపము ఇతరులకు హాని చేయకూడదు. అదే నీతితో కూడిన కోపం. యేసు ప్రభు తన శిష్యులను గద్దించాడు. ఎందుకు? ఆయనకు అధికారం ఉంది కాబట్టి. ఆయన సరి చేయడానికి కోపడ్డాడు. అది నీతితో కూడిన కోపం. దట్ ఈస్ కాల్డ్ రైచియస్ యాంగర్. రెండవ సంఘటన, మందిరంలో పరిసయ్యులు పశువులు, జంతువులు, పావురాలు అమ్మటానికి వారు అనుమతించారంట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా ఆ సంఘటన చదువుతాం. అయితే దేవుని కొరకు అర్పణలు తీసుకొచ్చేవారు మార్కెట్లో కొనకుండా వారు మందిరంలోకి వచ్చి డబ్బులు ఎంతో ఎక్కువకు వారు కొని బలికి ఆ పావురాలే కానీ, గొర్రెలే కానీ, మేకలే కానీ, పశువులే కానీ వారు కొని తీసుకొని రావాలంట. అయితే మందిరంలో ఈ గొర్రెలు, మేకలు అమ్మేవాళ్ళు అక్కడ టేబుల్ల మీద కూర్చొని వారు బిజినెస్ చేస్తున్నారంట, వ్యాపారం చేస్తున్నారంట. యేసు ప్రభు అది చూసి హృదయంలో ఎంతో నొచ్చుకొని ఏమి చేశాడంటే తాళ్లతో ఒక కొరడ లాంటిది చేసి ఆ టేబుల్స్ని కింద పడేశాడని, ఆ రూకలను కింద పడేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని, నా తండ్రి యొక్క ఇల్లు ప్రార్థనా మందిరంగా ఉండాలి, దీన్ని ఒక దొంగల గుహగా మీరు చేశారు అని అంటాడు. అని వారిని అక్కడ పడేశాడు మాత్రమే. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దేవుని మందిరాన్ని, ప్రార్థనా మందిరాన్ని వాళ్ళు ఒక బిజినెస్ సెంటర్గా, వ్యాపారం చేసిన స్థలంగా మార్చారు. కనుక యేసు ప్రభు కోపం వచ్చిందండి. కోపం వచ్చినా కూడా ఆ నీతితో కూడిన కోపం నష్టం జరిగించలేదు. నీతితో కూడిన కోపం ఎవరికి ప్రమాదం చేయలేదు. నీతితో కూడిన కోపం చేస్తే పరిశుద్ధాత్మునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే పరిశుద్ధాత్ముడి మీలో పనిచేసి ఆ కోపం నుంచి మీకు విడుదల దొరుకుతుందండి. చాలామందికి మనుషుల మీద కోపం, కొంతమందికి దేవుడి మీద కోపం. దేవుడు నాకు ఈ పని చేయలేదు అని దేవుడి మీద కోపపడతారు, దేవుడి మీద అలుగుతారు. యోనా కోపడ్డట్టు. దేవుడు అన్యాయం చేసేవాడు కానే కాదండి, అందరికీ మేలు చేసేవాడే.
మీ జీవితంలో అలాంటి కోపం ఉంటే మీరు పరీక్షించుకొని ప్రభు వైపు మీరు తిరిగితే మీకు ఆశీర్వాదం, క్షేమము, దీవెన కలుగుతుంది. నిగ్రహం అనే అంశంలో రెండవదిగా నేత్రాశను జయించాలి. కళ్ళను, హృదయాన్ని అదుపులో పెట్టుకోవాలి. అది లేకపోతే అనేక శ్రమలకు, అనేక శోధనలకు, అనేక ఉరులకు, అనేక ప్రాణాపాయంలోకి వెళ్ళే పరిస్థితులకు మనం గురవుతాం. ఉదాహరణగా సంసోను జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. పుట్టక మునుపే దేవుడు వాగ్దానం ఇచ్చి ఎన్నుకున్న దైవజనుడు సంసోను. మనోహకు తన భార్యకు దేవదూత వచ్చి ఇలా చెబుతాడు, ఆయన తల మీద కత్తి ఉండకూడదు, క్షవరం చేయించకూడదని, ఆయన ఎలాంటి మద్యం పుచ్చుకోకూడదని, పుట్టుకతో దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడు అని మనం చదువుతాం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో. అప్పుడు మనోవా ఆయన భార్య ఇలా ప్రార్థిస్తారు, మేము ఈ బిడ్డను ఎలా పెంచాలో మాకు ఆ దైవజనుడు వచ్చి మాకు బోధించమని. చూడండి, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి క్రైస్తవుడు కూడా చేయాల్సిన ప్రార్థన, మేము ప్రభు కొరకు ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించండి, మా బిడ్డలను మేము ప్రభు కొరకు ఎలా పెంచాలో మాకు నేర్పించండి అని చాలా మంచి ప్రార్థన. ఆ ప్రార్థన మనం నేర్చుకుంటే ఎంత బాగుంటుందండి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన దూతలను పంపించి వారితో మాట్లాడతాడు. సంసోను పుట్టిన తర్వాత సంసోను 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంలో న్యాయాధిపతిగా పనిచేస్తాడు, జడ్జిగా పనిచేస్తాడు. ఫిలిస్తీన్లతో పోట్లాడి ఇశ్రాయేలులకు ఎన్నోసార్లు విజయం తీసుకుని వస్తాడు. కానీ ఈ బలవంతుడికి ఒక బలహీనత ఉంది. చూడడానికి ఏమో చాలా బలవంతుడు, శారీరరీత్యా చాలా బలవంతుడు, ఆత్మతో నింపబడినవాడు, ఆత్మీయంగా కూడా చాలా బలమైనవాడు. కానీ ఆయనకు బలహీనత ఉంది. ఆ బలహీనత ఏమిటి అంటే తన కంటి చూపును, తన హృదయ వాంఛను, ఆ ఆశను ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు అలాగే 4వ వచనం చదివితే ఏముంటుందంటే, ఫిలిస్తీ స్త్రీని ప్రేమిస్తాడు. ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు మొదటిగా, రెండవదిగా ఫిలిస్తీ స్త్రీని ప్రేమిస్తాడు. ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి, అభిషేకం పొందుకున్న నాజీరు చేయబడిన దేవుని దాసుడు వేశ్య దగ్గరికి ఎలా వెళ్తాడు? తన శరీరాన్ని, తన కంటిని, తన హృదయాన్ని దేవుని దృష్టిలో పవిత్రంగా ఉంచుకోలేదండి సంసోను. అంత మాత్రమే కాదా, ఆ శత్రు కుమార్తెను ఆయన ప్రేమిస్తాడు. ఏది మంచో ఏది చెడో గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాడు. నేత్రాశ, శరీరాశ ఒక మనిషిని ఎక్కడికి నడిపిస్తాయో చూడండి. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే, సెల్ఫ్ కంట్రోల్ కొన్ని డిసిప్లిన్స్కి మనల్ని నడిపించాలి. మన జీవితంలో కొన్ని డిసిప్లిన్స్ మనకు ఉండాలి. మన చూపులో కొన్ని డిసిప్లిన్స్ ఉండాలి. యోబు అన్నాడంట, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో ఇలా అన్నాడు, నేను నా కనులతో ఒక నిబంధన చేసుకున్నాను అంటాడు. I have made a covenant with my eyes not to look at a young woman with lustful eyes అని అంటాడు యోబు. తన కనులతో పాపం చేయకూడదని కనులతో నిబంధన చేసుకున్నాడంట. అలాంటి నిబంధన నువ్వు చేసుకోకపోతే నీ కంటితో నువ్వు పాపం చేస్తా. చాలామంది తన నోరు కంట్రోల్ చేసుకోలేరండి, నోటితో ఎంతో పాపం చేస్తారు, ఆలోచనలతో పాపం చేస్తారు. దేవుడు క్రియనే కాదు ఆలోచనలు కూడా లెక్క పెడతాడు. పాత నిబంధనలో క్రియలు లెక్క పెట్టేవాడు, కానీ నూతన నిబంధనలో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా మన మనస్సును, మన హృదయాన్ని ఆయన పరిశోధించువాడు కనుక ఆలోచనలు కూడా ఆయన లెక్క పెడతాడు. ఆలోచనలో కూడా ఆ పాపం ఉంటుంది. సంసోను చూడండి, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. సంసోను
శత్రు స్త్రీని ప్రేమించాడు. ప్రేమించినప్పుడు తన ముందు బాగానే ఉన్నట్టు చూస్తాం మనం. ఫిలిస్తీయులు ఆమెతో ఏమంటారంటే, సంసోను నువ్వు మాకు పట్టించకపోతే మీ కుటుంబాన్ని మేము నాశనం చేస్తామన్నప్పుడు సంసోను యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని ఆ స్త్రీ ప్రయత్నం చేస్తుంది. 2 సార్లు సంసోను అబద్ధం చెబుతాడు, కానీ 3వసారి ఆయన శక్తి ఆయన వెంట్రుకల్లో ఉందని, ఆయనకు క్షౌరం చేస్తే ఆయన బలవంతా పోతుందని ఆ స్త్రీతో చెప్పినప్పుడు ఆ స్త్రీ కొరకు నాజీరు చేయబడిన సంసోను పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పోగొట్టుకుంటాడు, తన కనులను పోగొట్టుకుంటాడు, ఆఖరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. సహోదరుడా, సహోదరి, నీ కనుదృష్టిని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, నీ నేత్రాశను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే అది నాశనానికి నడిపిస్తుంది. ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన ఒక డినామినేషన్కి హెడ్ అండి. ఆ డినామినేషన్ పేరు నేను చెప్పట్లేదు. ఆ డినామినేషన్కి హెడ్ ఆయన. 3 కోట్లకు పైగా ఆ డినామినేషన్లో మెంబర్స్ ఉన్నారంట. అంతమందికి ఆయన ఆత్మీయ తండ్రిగా ఉన్న వ్యక్తి తన జీవితంలో ఆయన కంటి చూపును కాపాడుకోలేదంట. ఆయన పనిచేస్తున్న ఆ చర్చిలో ఆయనకు ఒక సెక్రటరీ ఉండేది. ఆ సెక్రటరీని ఆమె చాలా అందంగా ఉండేదంట. ఆమెను చూచి ఆమెను ప్రేమించి, పెళ్ళై పిల్లలున్న వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి ఆమెను ప్రేమించి ఆయన మినిస్ట్రీని ఒకే రోజు పోగొట్టుకున్నాడండి. ఆయన ఆశ, ఆయన హృదయం, ఆయన కలిగిన ఆ దురాశ, నేత్రాశ ఆయన హృదయాన్ని దేవుని నుంచి దూరంగా తీసుకుని వెళ్ళింది. ఆ వ్యక్తి ఆ సెక్రటరీని ప్రేమించి భార్యని పిల్లలను వదిలిపెట్టాడు. ఆయన ఉన్న సంఘం ఆయన ఇమ్మీడియట్గా ఆయన పాస్టర్గా ఉండకుండా తీసివేసింది. సహోదరుడా, సహోదరి, చూడండి, ఎంతో మందికి ఆత్మీయ తండ్రిగా ఉండాల్సిన అవకాశం ప్రభు ఆయనకిస్తే ఆ అవకాశాన్ని, ఆ పరిచర్యను, ఆ మినిస్ట్రీని, అంత మంచి ఆ ప్రివిలేజ్ని పోగొట్టుకున్నాడండి. ఎందుకు? ఆయన ఆశను కంట్రోల్ చేసుకోలేక సంసోను వలె. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నావా? నీ జీవితంలో నీ నేత్రాశలను కంట్రోల్ చేసుకుంటున్నావా? నీ శరీరేచ్ఛలను కంట్రోల్ చేసుకుంటున్నావా? ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలం నీ జీవితంలో ఉందా? లేకపోతే ఇప్పుడు ప్రభు వైపు మీరు తిరగండి. మాకెన్నో శ్రమలు ఉన్నాయి, ఈ శ్రమలు తెలుసు మాకు, మేము చేస్తున్న పాపం నుండి పాపానికి వచ్చే పర్యవసానం అని మీరు అంటుంటే ప్రభు మీకు మీ పట్ల కృప చూపిస్తాడు. మీరు ఆయన వైపు తిరిగితే మీరు కృప పొందుతారు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని మనం సామెతల్లో చదువుతాం. మనం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు నాకు సహాయం చేయండి అని మీరని ప్రభు వైపు మీరు తిరగండి. ప్రభు మీ కృప చూపిస్తాడు. మీ కోపాన్ని అణుచుకోవడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. మీ నేత్రాశను పరిశుద్ధురానికి వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్న బిడ్డలు పాపాన్ని జయించడానికి, కోపాన్ని, నేత్రాశను, శరీరాశను వారు జయించడానికి నీ కృపను వారికి దయచేయండి. ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలమును పరలోకం నుంచి మీరు దయచేసి మీ బిడ్డలకు జయ జీవితాన్ని మీరు దయచేయండి. వారు వెళ్తున్న ప్రతి శ్రమను, ప్రతి పరిస్థితిని మీరు ఎరిగిన దేవుడు. ఆ పరిస్థితి నుండి వారికి విడుదలను మీరు పరలోకం నుంచి దయచేయమని, మీ ఆత్మకార్యము లోతుగా జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.